ఈ వీడియోలో మన యూట్యూబ్ ఛానల్ మీద కాపీరైట్ స్ట్రైక్స్ ఉన్నాయా లేదా ఎట్లా చెక్ చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ మొబైల్లో ఉన్న ఏదో ఒక బ్రౌజర్ ఓపెన్ చేయండి. పక్కన చూపిస్తున్నట్లు సెర్చ్ బాక్స్ లోకి వెళ్ళి studio.youtube.com అని టైప్ చేయాలి. టైప్ చేసి ఎంటర్ చేస్తే మనకి యూట్యూబ్ స్టూడియో అనే విధంగా వస్తుంది. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీ మొబైల్లో ఉన్న వైటీ స్టూడియో ఓపెన్ అయిపోతే వైటీ స్టూడియో యాప్ ని అన్ఇన్స్టాల్ చేయండి. అన్ఇన్స్టాల్ చేసి మళ్ళీ బ్రౌజర్ లోకి వచ్చి యూట్యూబ్ స్టూడియో దీని మీద క్లిక్ చేసుకోవాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఛానల్ డాష్ బోర్డ్ ఓపెన్ అయిపోయింది. ఛానల్ డాష్ బోర్డ్ ఓపెన్ అయిపోయిన తర్వాత పేజ్ ని ఒకసారి జూమ్ చేయండి. జూమ్ చేస్తే ఛానల్ వైలేషన్స్ అని ఉందంటే మీకు కాపీరైట్ స్ట్రైక్స్ ఉన్నట్లే. సో అది లేకుండా యూట్యూబ్ లేటెస్ట్ వీడియో అని ఉంటే, లేటెస్ట్ వీడియో గానీ షార్ట్ గానీ ఉంటే మీకు ఎలాంటి కాపీరైట్ స్ట్రైక్స్ లేనట్లే. ఛానల్ వైలేషన్స్ అని ఉంటే ఉన్నట్లే. నాకు చూసుకోండి, మనకి 3 స్ట్రైక్స్ వస్తే మన ఛానల్ డిలీట్ అయిపోయింది. ఇక్కడ చూసుకోండి, యాక్టివ్ కాపీరైట్ స్ట్రైక్స్ వచ్చేసి నాకు 2 ఉన్నాయి అనమాట. 3 స్ట్రైక్లకు గాను నాకు 2 ఉన్నాయి. మీకు 1 ఉంటే 1 అని చూపిస్తుంది, 2 ఉంటే 2 అని చూపిస్తుంది, 3 ఉంటే 3 అని చూపిస్తుంది. సో ఈ విధంగా ఛానల్ డాష్ బోర్డ్ ఓపెన్ చేసి ఛానల్ వైలేషన్స్ లో చూసుకోవచ్చు. అసలు ఏ వీడియోలకి స్ట్రైక్లు వచ్చింది ఎట్లా చూసుకోవాలంటే, యాక్టివ్ కాపీరైట్ స్ట్రైక్స్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేద్దాం. దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఫుల్ డీటెయిల్స్ ఉంటుంది అనమాట. ఏ వీడియోకి వచ్చింది, ఎవరు పంపించారని చెప్పేసి. ఈ వీడియోకి అయితే కంటెంట్ రిమూవ్డ్ బై నా పేరు కర్మ అని చెప్పేసి యూజర్ కాపీరైట్ స్ట్రైక్ వేసారనమాట. సో మనకి ఎప్పుడు ఎక్స్పైర్ అయిపోయింది, స్ట్రైక్ ఎప్పుడు వేసారో కూడా ఉంది. స్ట్రైక్ వచ్చేసి 18th July 2025 లో ఈ వీడియో మీద స్ట్రైక్ వేశారు. యూట్యూబ్ లో ఒక వీడియోకి స్ట్రైక్ వచ్చిందంటే 3 months వరకు అట్లాగే ఉంటది. 3 months తర్వాత అది ఎక్స్పైర్ అయిపోయింది అనమాట. లేదు అనుకుంటే స్ట్రైక్ వేసిన వాళ్ళకి ఇక్కడ ఇదిగోండి, ఇక్కడ ఇది వీడియో ఉంది కదా, దీనికి స్ట్రైక్ వేసిన వాళ్ళ డీటెయిల్స్ ఇక్కడ ఉంటది అనమాట. సెలెక్ట్ యాక్షన్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే వాళ్ళ మెయిల్ ఐడి ఉంటుంది. వాళ్ళ మెయిల్ ఐడికి మీరు మెసేజ్ చేసి స్ట్రైక్ థీమ్ అని చెప్పేసి రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు. సో లేకపోతే కౌంటర్ నోటిఫికేషన్ వేసుకోవచ్చు. థ్యాంక్ యూ.